హాయ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో ఇలా ఫొటోస్ అనేవి ఇలా స్క్రోలింగ్ అవుతూ ఇలాంటి లిరిక్స్ వీడియో అనేది ఇన్షియర్ ట్యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షియర్ ట్యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు కాలేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఒక 4 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫొటోస్ అయితే రావాలో ఆ 4 ఫొటోస్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక పైన మనకు లేఅవుట్ అనేసి ఉంది కదా, ఆ లేఅవుట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు నిలువుగా 4 డబ్బాలు ఉన్నాయి కదా. సో ఆ ఆప్షన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫొటోస్ అనేవి ఇలా యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కింద మనకు క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు 3:2 2:1 మధ్యలో ఉన్న ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మీరు కావాలంటే ఫొటోస్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి, ఒక ఫోటో అనేది కనుక ఇలా జూమ్ చేసుకొని సింగిల్గా ఒకటే ఫోటో వచ్చేలా ఇలా యాడ్ చేశాను. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఫోటో చూడండి. సో దీన్ని కూడా లైట్గా జూమ్ చేసుకొని ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఫొటోస్ అనేది కనుక కావాలంటే ఇలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి కింద రైట్ టిక్ ఉంది కదా, ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇమేజ్ని మీరు ఇలా సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా సేవ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాతకి ఇప్పుడు మీరు వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం ఇందాక సేవ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, 4 ఫొటోస్ కలిపి, సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఫోటో అనేది యాడ్ అవుతుంది. సో ఇలా యాడ్ చేసినాక పైన మనకు డ్యూరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆ డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి 21 సెకండ్స్ వరకు ఇలా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ మనకు క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇలా స్కేల్ ఇలా ఫుల్గా ఇచ్చేసుకుంటే మనకు ఫోటో అనేవి ఇలా ఫుల్గా అప్లై అవుతూ ఉంటాయి. సో ఇలా అప్లై చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనం ఫోటోని బ్లాక్ అండ్ వైట్గా మార్చుకోవాలి. సో పైన మనకు ఫిల్టర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లైట్నెస్ని మీరు ఒక -50 ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసిన తర్వాతకి నెక్స్ట్ మనకి ఇక్కడ సాచురేషన్ అనేసి ఉంది కదా, ఆ సాచురేషన్ కూడా మీరు ఇలా -50 ఇచ్చేసుకుంటే ఇలా మనకు బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు విగ్నెట్ అనేసి ఉంది కదా, దాని ఇలా టోటల్ ఫుల్గా ఇచ్చేసుకోండి. ఇలా ఈ విధంగా ఇచ్చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో మళ్ళీ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా మెయిన్ పేజ్కి అయితే వస్తూ ఉంటాం. ఇక్కడ పైన మనకు ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ ఒక 50 అలా ఇచ్చేసుకుంటే మనకు ఫోటో అనేది ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది. సో ఒపాసిటీ తగ్గించుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఈ యొక్క వైట్లని మీరు ఫోటో స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకున్నాక ఆ ఫోటోని ఇలా రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఇలా రైట్ సైడ్ తీసుకెళ్తే మనకు లాస్ట్ చూడండి, ఇక్కడ లాస్ట్ ఫోటో కాడ రెడ్ లైన్ వస్తుంది. ఈ రెడ్ లైన్ దగ్గర ఈ విధంగా ఉంచేసేయండి. సో విధంగా ఉంచేసుకున్నాక ఇప్పుడు ఫోటో ఎండ్కి వెళ్ళండి. ఎండ్కి వెళ్ళేసి ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో లాస్ట్ ఫోటో ఉంటుంది కదా, ఆ లాస్ట్ ఫోటోకి చూడండి ఇక్కడ మనకి ఇలా రెడ్ లైన్ వస్తుంది చూడండి ఇక్కడ. సో ఆ రెడ్ లైన్ వచ్చే వరకు కూడా ఎగ్జాక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలి. సో ఇలా సెట్ చేసుకుంటే మనకు ఫోటో అనేది చూడండి ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఇలా మనకు ఫోటో అనేది ఇలా స్క్రోలింగ్ అవుతూ 4th ఫోటో వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఫొటోస్ అనేది కనుక యాడ్ చేయాలి. సో యాడ్ చేసుకున్నాక ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన PIP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు పైన ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసినాక ఇక్కడ పైన మనకు కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కట్అవుట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. ఇలా ఎరేజ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఈ యొక్క పైన యాడ్ చేసుకున్న ఫోటోని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక పైన మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు ఆ ఫోటో కింద కట్టినట్టుగా కాకుండా ఇక్కడ ఫీదర్ టైప్లో అంటే మనకు స్క్రీన్లో కలిసిపోయాలి చూడండి, ఇలా ఫీదర్ టైప్లో యాడ్ అయ్యేలా సెట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా కట్టినట్టు కాకుండా మనకు ఆ స్క్రీన్లో కలిసిపోయేలా ఇలా ఫీదర్లా వచ్చేలా యాడ్ చేసుకోవాలి. కింద చూడండి మొత్తం కూడా ఇలా ఫీదర్లా వచ్చేలా అయితే సెట్ చేశాను చూడండి. పైన కాదు, ఓన్లీ కింద మనకు కట్టినట్టు కాకుండా ఇలా యాడ్ చేసుకోవాలి. సో మీకు కొద్దిగా ఏమైనా ఉంటే కొద్దిగా ఇంకొద్దిగా కింద స్కేల్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు కింద ఫీదర్ లాగా యాడ్ అవుతుంది. సో ఆ విధంగా యాడ్ చేసుకుని చూడండి ఇప్పుడు మనకు ఫస్ట్ పైన ఫోటో కూడా యాడ్ అయిపోయింది. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక పైన యాడ్ చేసుకున్న ఫోటోకి మనం కలర్ ఫిల్టర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు కొద్దిగా బ్రైట్గా ఉంటుంది. సో ఆ ఫోటోని క్లిక్ చేసుకొని ఫిల్టర్ అనే ఆప్షన్లో ఇందులో నేనైతే కనుక
ఎంఓడివై అనేది ఉంది కదా. సో నేనైతే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి కొద్దిగా కలర్ అనేది పెరిగిపోయించండి పైన ఫోటోకి. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మన సేమ్ PIP అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు ఒక క్రోన్ ఇమేజ్ ఇస్తాను. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ బ్లూ కలర్దేమో అమ్మాయి ఫోటో పైన, ఇంకోటి రెడ్ కలర్దేమో అబ్బాయి ఫోటో పైన ఈ విధంగా క్రోన్స్ అయితే కనుక యాడ్ చేసుకోండి. లైట్ ఇలా కాంటిలా రొటేట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో నేను అబ్బాయి ఫోటో మీద కూడా చూడండి ఇంకొక క్రోన్ కూడా ఇలా యాడ్ చేస్తున్నాను. కానీ దాన్ని లైట్గా రొటేట్ చేసుకోండి, ఇవి క్రాస్ ఉంటే రొటేట్ చేసుకొని సో వీటి కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని యాడ్ చేసుకొని చూడండి మనకు అవి క్రోన్ కూడా యాడ్ అయిపోయినాయి. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక మనం మ్యూజిక్ యాడ్ చేయలేదు కదా, ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనేసి ఉంది కదా, మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ కలర్ బాక్స్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇట్లా చివరికి వెళ్ళండి. ఇలా చివరికి వెళ్తే కనుక మనకు డ్యూయల్ కలర్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తూ ఉంటాయి. అందులో మీకు ఏ కలర్ కావాలో మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ కలర్ కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి ఇక్కడ షాడో అనే ఆప్షన్లో బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్లో నేను మీకు ఫాంట్ లింక్ ఇస్తాను. సో ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో యానిమేషన్ అనే ఆప్షన్లో సో మీకు నచ్చిన యానిమేషన్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కేల్ కూడా యానిమేషన్ ఫుల్గా ఇచ్చేసుకోండి. సో అదేవిధంగా అవుట్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ యానిమేషన్ ఏమో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని అవుట్ యానిమేషన్ ఫేడ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు లిరిక్ అనేది మంచిగా యాడ్ అవుతుంది. సో ఆ లిరిక్ మీరు కావాలనుకుంటే ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి ఇలా కిందికి జరుపుకోండి. ఇలా సో నేను కిందికి ఇలా జరుపుకొని సో ఆ లిరిక్ మీకు కొద్దిగా జూమ్ తక్కువ కావాలనుకుంటే ఇలా జూమ్ తక్కువ చేసుకొని మీకు ఎక్కడ వరకు కావాలో లిరిక్ అక్కడ యాడ్ చేసుకుంటే మనకు ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సాంగ్ని ప్లే చేస్తూ మనకు సాంగ్లో ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ ఎగ్జాక్ట్ కట్ చేసుకుని నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది అక్కడికి ఇలా కట్ చేసుకుంటే మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ అనేది కూడా కట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా, సో ఈ ఫస్ట్ లిరిక్ని డూప్లికేట్ చేసుకుని చూడండి మనకు ఇంకోటి సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ సో నేను సెకండ్ లిరిక్ని కూడా యాడ్ చేశాను. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక సాంగ్ని ప్లే చేస్తూ నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది సాంగ్లో సేమ్ ఎగ్జాక్ట్గా అక్కడ వైట్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ ఇలా కట్ చేసుకుంటే మనకు సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ సెకండ్ లిరిక్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటే థర్డ్ లిరిక్ అనేది యాడ్ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మీరు ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ లాంటివి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. సో నేను డైరెక్ట్గా యాడ్ చేశాను. సో యాడ్ చేసుకుని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో మనకి ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో వస్తే దయచేసి ఒక లైక్